వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. గ్రంథంలో నుండి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 18వ వచనం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే, వచ్చు తరమునకు నీ బాహుబలమును. ఇప్పుడున్న వారికి కాదు, వచ్చే తరం ఏంటి? మన గర్భమున పుట్టబోవు పిల్లలు, లేకుంటే మన పిల్లల పిల్లలకు పుట్టబోవు పిల్లలకు ఆయన ఏం చేస్తానంటున్నాడు? దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గుర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకుము అని అంటూ ఉన్నాడు. ఈ భక్తుడు వచ్చే తరం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. వచ్చే తరం ఎవరు? పుట్టబోయే వాళ్ళ కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? మనం ఇప్పుడున్న తరానికి ఏం చెప్పట్లేదు. ఇప్పుడున్న తరానికి, మన ఎదుట ఉన్న తరానికి మనం ఏం చెప్పట్లేదు దేవుని గురించి. కానీ ఈయనేమంటున్నాడు? దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గుర్చియు నేను తెలియజెప్పునట్లు నా తల వెంట్రుకలు తెల్లగయ్యేంత వరకు నన్ను బ్రతికించు. మనం బ్రతికించాలంటే ఏమనుకుంటాం? నా పిల్లల్ని చూడడానికి నన్ను బ్రతికించు. ఇదిగో ఇల్లు కట్టబోతున్నాను, దాంట్లో నివాసం చేయనట్లు నన్ను బ్రతికించు. నాకు శత్రువులు ఉన్నారు, వారు ఓడిపోయేంత వరకు నన్ను బ్రతికించు. నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చేంత వరకు నన్ను బ్రతికించు. నాకు కొన్ని కోరికలు మిగిలి ఉన్నాయి, వాటన్నిటిని తీర్చుకోవడానికి నన్ను బ్రతికించని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఈ భక్తుడు ఏమంటున్నాడు? వచ్చు తరమునకు పుట్టబో వారందరికీ నీ గొప్పతనం ఏంటో, నీ బలమేంటో, నీ శౌర్యం ఏంటో, నీ రోషమేంటో, నీ కార్యాలేంటో నేను తెలియజెప్పినట్లుగా తల వెంట్రుకలు తెల్లగా అయ్యేంతవరకు నన్ను బ్రతికించయ్యా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని భక్తుడైనటువంటి ఇర్మియా ఈ చక్కని మాట గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఈయన అనుకున్నాడంట, ఈయనేమో వచ్చు తరానికి నేను ప్రకటన చేస్తానయ్యా, నీ రోషమేంటో, నీ పరాక్రమం ఏంటో, నీ ప్రేమేంటో, నీ కార్యాలేంటో వచ్చు తరానికి నేను తెలియజేస్తాను, పుట్టబోయే వాళ్ళకి చెప్తాను అంటుంటే, ఈయనేమంటున్నా అంటే, ఈయన పొందినటువంటి బాధలకు అవమానాలకు తట్టుకోలేక ఈ భక్తుడు ఏమంటున్నా అంటే, నీ పేరు మాత్రం ఎవరి పేరైనా ఎత్తుతాను, కానీ నీ పేరు మాత్రం నేను ఎత్తనంటే ఎత్తను, దేవుని పేరు మాత్రం ఎత్తనంటే ఎత్తనంటున్నాడు. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన మాట అని నేను అనుకుంటున్నా. ఆయన పేరు ఎత్తనని కానీ, ఆయన నామును గుర్చి ప్రకటింపనని కానీ నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను అంటున్నాడు. ఒకవేళ మంట పుడితే పుట్టిందిలే, కొద్దిసేపు ఎముకల లోపల మంట పుడతా ఉంది. ఆయన పేరెత్తనంటే, ఆయన నామం ప్రకటించనంటే, ప్రార్థించనంటే, పాడనంటే, సువార్త కరపత్రికలు ఇవ్వనంటే, సేవకు వెళ్ళనంటే, మందిరానికి వెళ్ళనంటే, ఉపవాసం ఉండనంటే, ఆన్లైన్ ప్రార్థనలో ఉండనంటే ఏదో మంట పుట్టినట్టుగా ఉంది. పుడితే పుట్టనీలే, కొద్దిసేపు ఓర్చుకుందాం అంటే ఓర్చి 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 విసిగి ఉన్నాను. కాబట్టి ఏం చేస్తానంటున్నాడు? ఈ బాధ, ఈ మంట తట్టుకోలేకపోతున్నాను, లోపల మంట పెట్టినట్టుగా ఉంది నా ఎముకల లోపల, కాబట్టి నేను విసిగి ఉన్నాను. కాబట్టి ఏం చేస్తానంటున్నాడు? చెప్పక మానలేను, నా వల్ల అయ్యే పని కాదు, ఈ మంట తట్టుకోలేను, ఈ బాధ తట్టుకోలేను, ఈ బాధ భరించలేనని అంటూ ఉన్నాడు. ఎందుకు ఈయన ఈ మాట అనవలసి వచ్చింది? ఆయన పేరు ఎత్తనని ఎందుకంటూ ఉన్నాడు అని అంటే, కానీ ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాడంట. బాధ భరించలేని స్థితిలో ఇంక ఇప్పుడు ఏమంటున్నాడు?
చెప్పక మానలేను అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఇలాంటి బాధ వేదన మన హృదయంలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆ మాటలు వ్రాయబడిన చూడండి. ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. దేవుని గుర్చిన మాటలను గూర్చి నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిల్లిన వాని వలెను ద్రాక్షారస వశుడనై బలాఢ్యుని వలెను ఉన్నాను. సారాయి తాగిన వాళ్ళు ఎట్లున్నారో అట్లున్నాడంట. ఆయన మత్తుతో ఉన్నాడంట. ఎందుకంటే ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే గుండె పగిలిపోతూ ఉందంట, ఎముకలన్నీ కదులుతూ ఉన్నాయంట. ఏమి జరుగుతుందో నా హృదయంలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉంటూ ఉన్నాడంట. అందుకని ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుని, అయ్యా నీ మాటల గురించి నేను జ్ఞాపకం చేసుకుంటే నేను మత్తుడనైపోతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని మాట ఎత్తుకోకూడదని కానీ, సన్నిధికి రాకూడదని కానీ, ప్రార్థనలో ఉండకూడదని కానీ, లేకుంటే పాడని ఇక మీదట పాడనని కానీ, సాక్ష్యం పలకనని కానీ, అర్పణివ్వనని కానీ, దేవుని మాట ప్రకారం జీవించిన దేవుణ్ణి వదిలిపెడతానని కానీ ఒకవేళ నీ హృదయంలో నువ్వు అనుకుంటే నువ్వు తట్టుకోలేవు. ఆ మంట, ఆ బాధ, ఆ వేదన నువ్వు భరించలేవు. అంతే, అంత వేదన నీ హృదయంలో ఉంటుంది. అందుకని భక్తుడైనటువంటి దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మాట అంటూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుట లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము అని ప్రార్థన చేస్తున్నాడు. మా ప్రార్థనను బట్టి కాకుండా నీ కనికరమును బట్టి మా ప్రార్థన ఆలకించుమని భక్తుడైనటువంటి దానియేలు ప్రార్థన చేస్తారు. భక్తి గల వారందరూ కూడా ఏదో ఒకటి చేస్తారు. వారు ఊరక ఉండలేరు ప్రియులారు. ఎందుకంటే భక్తి నిన్ను ఊరక ఉండనీయదు. భక్తి నిన్ను ఊరక ఉండనీయదంతే. ఎందుకంటే భక్తి కలిగిన వారు ఏదో ఒక కార్యం దేవుని కొరకు చేయాలని ఆరాటంతో నిండి ఉంటారు. ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దేవుడు సెలవిచ్చాడు.